కార్యక్రమంలో పాల్గొంటున్న అక్క చెల్లెమ్మలకు సోదరులకు మిత్రులకు కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత కొద్ది కాలంగా నేను ఒక చిన్న ఆపరేషన్ వల్ల ప్రజల్లోకి ఎక్కువగా రాలేకపోయినాను. మరి పూర్తి స్థాయిలో నేను రికవర్ కావడం తర్వాత మరి అన్నీ నిన్న పామ్డీ టౌన్లో నా విజిట్ చేసినాము. ఈరోజు గుర్తి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తలతో మా నాయకులతో పంచుకోవాలని ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లి వచ్చిన మా పార్టీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకు మరి స్వస్తి చెప్పే సమయం దగ్గర పడుతూ ఉంది. త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. మరి మా యొక్క అధినేత, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు వెళ్ళి మా నాయకులతోన కార్యకర్తలతోన కలిసి అందరికీ కూడా ఒక ధైర్యాన్ని నింపే తప్పకుండా రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు మా పార్టీ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యపు పాలన, ఇసుక మాఫియా, గ్యాంబ్లింగు, లిక్కర్ మాఫియా, చివరికి డ్రగ్ మాఫియా కూడా గుంతకల్ నియోజకవర్గం అడ్డాగా మారడం. దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ రోజు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని మరి ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన ఇస్తాం, మరి సంపద సృష్టిస్తాం, ప్రజలకు ఒక కొత్త పరిపాలనా విధానాన్ని మేము అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, మహిళలను, విద్యార్థులను, అన్ని వర్గాల వారిని మరి మోసం చేసిన ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేవలం ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అని కూడా ప్రజలందరికీ తెలిసిపోయింది. సరే, గతంలో కూడా ఇటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇవ్వలేకపోయినాడు. మరి కనీసం ఇప్పుడు ఇస్తాడు కదా అని ఒక ఆశతో మరి అందరూ కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపి పెద్ద ఎత్తున ఆ పార్టీకి విజయాన్ని కట్టబెడితే ఈరోజు పరిపాలన ఏ విధంగా తయారైందంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరును ప్రశ్నిస్తే అది మీడియా వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇతర ఏ పార్టీ వాళ్ళైనా కానీ మన స్టేట్లో లేకుండా వేరే స్టేట్లో ఉండి ఇక్కడ జరుగుతున్న అవినీతి పరిపాలన గురించి మాట్లాడితే కూడా మరి వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి మరి నెలల తరబడి వాళ్ళను నిర్బంధించి వ్యక్తిగతంగా వాళ్ళను టార్చర్ చేస్తూ ఆ కుటుంబాలని మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న విషయాలను కూడా మనం చూసాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను కనీస గౌరవం ఇవ్వకుండా ఎంపీలను అందరినీ గౌరవం అనేది లేకోకుండా పోలీసులు
ప్రవర్తిస్తున్న తీరు చూస్తే మాత్రం మరి చాలా బాధగా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారేమో ఎప్పుడు ఒకే పార్టీ అధికారం లేకుంటుందని, కానీ అది ఎప్పుడూ కూడా చరిత్ర పుట్టినప్పటి నుంచి కూడా మనం చూసాం. పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయినాయి ఈ పార్టీలు ఒక లెక్కన. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు, మరి ఇతరత్ర ముఖ్య వ్యవస్థలో ఉన్న ప్రతి అధికారి కూడా ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఇది. వాళ్ళందరూ కూడా తాము చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలను ఒకసారి ఆలోచన చేసుకొని భవిష్యత్తులో మీరు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తే తప్పకుండా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా 29లో అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి పెద్ద మెజార్టీతోన మరి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబోతా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి. ఇంకా మీకు దాదాపుగా 3 సంవత్సరాల వ్యవధి ఉంది. కనీసం ఇప్పుడైనా రైతుల గురించి ఆలోచన చేయండి, ఇప్పుడైనా పిల్లల చదువుల గురించి ఆలోచన చేయండి. మీరు ఇస్తామన్న ఆ స్కీమ్స్ ఏవో ఇప్పుడైనా కనీసం 2 ఏళ్ళు గడిచినాయి, ఇప్పుడైనా వాటిపైన దృష్టి పెట్టండి. లక్షల కోట్ల అప్పు చేస్తూ ఉన్నారు, మరి దానివల్ల ఎవరికి లాభం చేకూరుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు దాదాపుగా 2 లక్షల కోట్లు పెట్టి మరి మీరు రాజధాని నిర్మాణానికి మేము శ్రీకారం చుట్టాం, 2 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తాం అమరావతిని అని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక్క అమరావతిని అభివృద్ధికి 2 లక్షల కోట్లు వెచ్చిస్తే దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క పరిపాలన సాగిస్తూ మరి ఒక పక్క అమరావతిని కూడా మీరు డెవలప్ చేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు తప్ప కేవలం డబ్బులు దండుకునేదానికి, మీ నాయకులు జోవులు నింపుకునేదానికి మరి ఎక్కడ చూసినా కూడా ఇటువంటి కార్యక్రమాలే రాష్ట్రం యావత్తు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే స్థానిక సంస్థల్లో మా పార్టీ క్యాడర్కు, మా నాయకులకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం, కలిసికట్టుగా మనం ఈ అరాచక పాలన పైన పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అందరం కూడా ధైర్యంగా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా భయపడకుండా ముందుకు సాగాలని నేను ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి కూడా పిలుపునిచ్చే విధంగా ఈరోజు ఈ గుత్తి పట్టణంలో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుని పోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా కూడా చాలామంది మరి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. ఎంతో సాధారణంగా మమ్మల్ని స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వర్షాలు లేవు, గుత్తి పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మరి వీటికి పరిష్కార మార్గం చూపకుండా ఈ మధ్యకాలంలో మహిళలు వెళ్ళి నీటి సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ధర్నా చేపడితే కూడా వాళ్ళను కూడా మరి వాళ్ళపైన కూడా అక్రమ